మీ బిడ్డలందరూ నేను రుచి చూసినట్లు మీ కృప దయచేయమని కోరుతూ మీ పరిశుద్ధాత్మతో నింపి వాడుకుంటారని నమ్ముతూ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మక నామములో ఈ ప్రాంతంలో సమర్పించి వచ్చి నామము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి సంవత్సరము లెంటు అనేటువంటిది లేదా శ్రమల కాలం అనేటువంటిది లోదన సంఘములో మనము జరుపుకోవటం అనేటువంటిది మనందరికీ తెలుసు. ఈ శ్రమల కాలము లేదా లెంటు అనేటువంటిది 40 దినాలు ఆయా కుటుంబాల పక్షంగా ఆయా కుటుంబాల వద్ద దేవుని యొక్క సువార్త వెల్లడి అవుట కొరకు ప్రకటింపబడ్డ కొరకు ఈ యొక్క లెంటు అనేటువంటిది ఏర్పాటు చేయటము జరిగింది. ఈ యొక్క భస్మ బుధవారముతో ఈ లెంటు అనేటువంటిది మనకి ప్రారంభమవటం మనందరికీ తెలుసు. ఈ 40 దినాలు శ్రమల కాలమని, మండల కాలమని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ 40 దినాలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, పూర్వ దినాలలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్లో దేవుని యొక్క వాక్యము లేదు. అటువంటి తరుణములో ఆయా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క కుటుంబాల వద్ద ప్రార్థన కూటం ఏర్పాటు చేసి దేవునికి వారిని దగ్గర చేయటం కొరకు ఏర్పాటు చేయబడినటువంటిదే ఈ లెంటు కాలము. మరి ఈ లెంటు కాలం 40 దినాలు ఎందుకు ఏర్పాటు చేశారు అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథములో 40 అనేటువంటి దానికి ప్రాముఖ్యత అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఆ 40 అనేటువంటి పేరు కొన్ని సందర్భాలలో మనకు కనబడటము చూస్తాం. ఒక్కసారి ముందుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు 400 సంవత్సరాల కాలము సుమారుగా వారిది కానటువంటి పరదేశంలో 400 సంవత్సరాలు వాళ్ళు జీవించిన తరువాత మోషే గారి యొక్క నాయకత్వంలో దేవుడు వారిని విడిపించి ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపిస్తున్న తరుణంలో సీనాయి అరణ్యమునకు వచ్చినప్పుడు దేవుడు మోషేను పిలువగా మోషే దేవుని యొద్దకు వెళ్ళాడు. ఆ సీనాయి పర్వతం మీదకి దేని కొరకమ్మా? అమ్మా, దేని కొరకు వెళ్ళాడు? ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లరా, అప్పటి వరకు దేవుని యొక్క వాక్కు అనేటువంటిది లిఖితపూర్వకముగా లేనటువంటి పరిస్థితి. అప్పటి వరకు దేవుని యొక్క వాక్కు అనేటువంటిది లిఖితపూర్వకముగా లేనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు ఐగుప్తు యొక్క చెరలో నుండి వారిని విడిపించిన తరువాత నేను ఇవ్వబోయేటువంటి కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు యొక్క దేవుళ్లను దేవతలను ఆరాధించకుండా ఉండునట్లుగా
దేవుడు తన వాక్కులను ఇవ్వాలి అనుకున్నాడు. అందుకోసమే మోషే గారిని సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు దేవుడు తన వ్రేలితో 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషే గారికి ఇవ్వగానే మోషే గారు ఏం చేశారమ్మా? మోషే గారు ఏం చేశారు? పగలగొట్టారు. మరలా రెండవసారి దేవుడు మరలా రమ్మన్నాడు మోషే గారిని. మరలా దేవుడు మరలా తన వ్రేలుతో రాసి మరలా రెండవసారి మరలా రాతి పలకలు ఇవ్వడం జరిగింది. అవి 10 ఆజ్ఞలు. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లరా, దేవుని యొద్ద నుండి దేవుని వాక్కులను లేక దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకురావటానికి వెళ్ళినటువంటి సందర్భములో మోషే గారు సీనాయి పర్వతం మీద 40 దినాలంట ఉపవాసం ఉన్నవాడుగా కనబడుతున్నాడు. ఆలోచన చేస్తే కనుక ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండము చదుమా. యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. చాలు. ఆలోచన చేస్తే గనక ఆ రాతి పలకలు అనబడే దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకురావటానికి సీనాయి పర్వతం మీదకి మోషే గారు వెళ్ళినప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులంట అన్నపానము లేకుండా ఉన్నాడు. ఎంతకాలము? 8 దినాలు, 40 దినాలు. రెండవ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము. ఈ రాజుల మొదటి గ్రంథంలో ఏమి జరిగింది అని ఆలోచన చేస్తే ఏలియా అనబడేటువంటి రోషం గల ప్రవక్త యెజెబెలు పోషిస్తున్నటువంటి అషేరీదేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలను చంపించాడు. ఎవరంటే ఏలియా. ఈ ఏలియా ఏమి చేస్తాడు అంటే యెజెబెలు పోషిస్తున్నటువంటి బయలు ప్రవక్తలను, అషేరీదేవి ప్రవక్తలను అందరినీ కూడా కీషోను వాగు కాడ ఏమి చేశాడంటే చంపించేశాడు. సుమారు 850 మంది ప్రవక్తలను ఇలా చంపించేసినటువంటి ఈ సందర్భంలో యెజెబెలు ఏమి చేసిందంటే రేపటి కల్లా వారిలో ఒకని ప్రాణము వలె నీ ప్రాణము అవునుగాకని ఒక దూత ద్వారా వర్తమానము పంపెను. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ఏ వాక్యము యొక్క సారాంశము మనకు తెలియాలి అన్నా, ఎవరు ఎవరితో మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఏ సందర్భానికి చెందింది, అది ఏ కాలానికి చెందింది అనేటువంటిది తెలిస్తేనే బైబిల్ గ్రంథము అర్థమవుతుంది. ఇందాక చాలామంది కూడా యోవేలు గ్రంథం ఎక్కడ ఉందంటే ఇక్కడ చదివేస్తున్నారు కానీ పాప అక్కడ దొరకలేదు వాళ్ళకి. ఆలోచిస్తే కనుక బైబిల్ గ్రంథం అనేటువంటిది మనకు అర్థము కావాలి అంటే ఎవరు ఎవరితో మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఏ కాలానికి చెందింది, నెరవేర్పు జరిగిందా జరగబోతుందన్న విషయాలు మనకి అర్థము కావాలి. అప్పుడే పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది. ఎప్పుడైతే యెజెబెలు పోషిస్తున్న
400 మంది బయలు ప్రవక్తలను, 450 మంది అశ్చర్యదేవి ప్రవక్తలను ఆ యొక్క కిషోరు బాబు కాడ ఏలియా ఎప్పుడైతే చంపించాడో, యెజెబెలు ఏలియా మీద పగపట్టి రేపటి కల్లా వారిలో ఒకని ప్రాణము వలె నీ ప్రాణమవునని ఏలియాకు ఒక దూత ద్వారా వర్తమానము పంపగానే ఆలోచన చేస్తే కనుక ఎప్పుడైతే వర్తమానము పంపించిందో ఆ సందర్భంలో ఏలియా అంటాడు, ఏమంటాడంటే, నేను నా పితరుల కంటే గొప్పవాడను కాదు, నేను నా పితరుల కంటే గొప్పవాడను కాదు, ఆ యెజెబెలు యొక్క చేతిలో పడటం కంటే చావటం కంటే నీ చేతిలోనే చావటం మేలని నా ప్రాణమును తీసుకొనమని దేవుణ్ణి బతిమాలుకుంటాడు ఏలియా. ఆలోచన చేస్తే కనుక ఆ సమయమందు ఏమి చేయబడ్డదని ఆలోచన చేస్తే, ఆహాబు అనబడేటువంటి ఇశ్రాయేలుకు రాజునకు ప్రతిగా యెహోవా పట్టాభిషేకం చేయమని ఏలియాతో దేవుని యొక్క దూత మాట్లాడుతుంది. ఇశ్రాయేలు మీద నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను అభిషేకము చెయ్యమని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి రొట్టెను భుజించి ఆ నీళ్ళ బుడ్డలో ఉన్న నీళ్లు తాగిన తర్వాత 40 దినాలు ప్రయాణము చేసుకుంటా వెళ్ళాడు. ఏలియా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు అంటే 40 దినాలు. బైబిల్ చదివితే నేను చెప్పేది అర్థమవుతుంది. ఒకసారి చదువు చూడ రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము యొక్క బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేశాడట. ప్రయాణము చేశాడు. ఆలోచిస్తే కనుక ఆ నీళ్ళ గుడ్డలో నీళ్లు తాగి ఆ నిప్పుల మీద ఉన్నటువంటి అప్పడము తిన్న తర్వాత ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళంట ప్రయాణము చేసుకుంటూ వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు అంటే యెహోవా అనబడే వారికి పట్టాభిషేకము చేయటం వరకును, ఏలియాకు మారుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను అభిషేకము చేయటానికి 40 దినాలు ఉపవాస ప్రయాణము చేశాడు ఏలియా గారు. మూడోదాన్ని ఆలోచన చేస్తే, మూడోదాన్ని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క నినివే పట్టినటువంటి ప్రజలు, నినివే పట్టణం యొక్క ప్రజలు అంట 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూస్తాం. మనందరికీ తెలుస్తున్న విషయమే. నాలుగవదాన్ని ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మ పొందిన తరువాత ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడిన తరువాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాత అపవాది అంటుంది, ఇదిగో నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎడమ యోర్దాను నదిలో బాప్తిస్మ పొందిన వెంటనే మాట జరిగిన సందర్భం ఇది. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని మనకు తెలుసు.
ఆయన 30వ ఏట వరకు ఆ యొక్క తండ్రి చాటు బిడ్డగా, తల్లి చాటు బిడ్డగా ఉన్నాడు. 30వ ఏట ఆ యొక్క యోహాను గారి యొద్దకు వచ్చి యోర్దాను నదిలో బాప్తిస్మ పొందాడు. బాప్తిస్మ పొందినటువంటి వెంటనే ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. చదువు, ఇప్పుడు చదువు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నదిలో తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములకు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుటకు. ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు అంటే 40 దినాలు. మీకు 4 సందర్భాలు చూపించాను. ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞలు తేవటానికి వెళ్ళిన మోషే గారు 40 దినాలు సీనాయి కొండ మీద ఉపవాసం ఉన్నారు. అలాగనే ఎలీషాను రాజును అభిషేకించటానికి వెళ్ళినటువంటి ఏలియా గారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. నినివే పట్టినటువంటి ప్రజలు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవటానికి 40 దినాలు ఉపవాసం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మ పొందిన తర్వాత ఆయన కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. అందుకోసమే ఈ లెంటు కాలం అనేటువంటిది 40 దినాలుగా పెట్టారు. ఆలోచన చేస్తే ప్రియా దేవులారా, ఎందుకు ఈ 40 దినాలు పెట్టారు అనే దాని గురించే మాట్లాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం లేఖనాల్లోకి వెళ్దాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖనాల్లో చూసుకుందాం ఒకసారి. మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన లేఖన భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12లో 753వ పేజీ. 753వ పేజీ. ఆలోచన చేస్తే కనుక చదువుకుందాం. 12వ వచనంలో చెబుతున్నటువంటి మాట, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎవరు చెప్తున్నారమ్మా? యోవేలు ప్రవక్త చెప్తున్న మాట ఇది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనస్పూర్వకముగా దేవుని యొద్దకు తిరగండి. అవును ప్రియమైన దేవులారా, మానవులమైనటువంటి మనందరము కూడా మాట వల్లనో, చూపు వల్లనో, క్రియల వల్లనో, ఆలోచన వల్లనో ఏదో ఒక విధముగా పాపము చేసి దేవుడిచ్చేటువంటి నిత్య జీవం అనబడే దానిని పొందుకోలేకపోతున్నాము. అందుకోసం అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారా, మహిమ అనగానే ఈ లోక సంబంధమైన దానిగా ఆలోచించకండి. ఈ సందర్భంలో మహిమ అనగా పరలోకము లేక నిత్య జీవం అనేటువంటిది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ పరలోకము అనబడి నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నాము. ఆలోచన చేస్తే కనుక మానవులందరూ ఏదో ఒక పాపము చేసి ఆ పాపములోనే మానవులు బ్రతుకుతూ ఏదో ఒక దినమందు కళ్ళు మూసి
నరకాగ్నిలోనికి జారిపోతున్నటువంటి పరిస్థితి. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారా, మనందరము కూడా పాపము చేసి దేవుడు ఇస్తానని వాగ్దానము చేసిన ఆ నిత్య జీవం అనేటువంటి దానిని మనందరము కూడా పొందుకోలేకపోతున్నాము. కారణం ఏమిటి తెలుసా? మనము పాపములోనే బ్రతుకుతున్నాము. పునరుద్ధాన దినమందు దేవుని యొక్క మందిరానికి వస్తాము. పాపములను మనము దేవుని ఎదుట ఒప్పుకుంటాము. మందిరములో నుండి వెళ్ళగానే మరలా పాపములు చేసి మరలా పునరుద్ధాన దినమందు వచ్చి పాపములను ఒప్పుకుంటాము. కానీ పాపాన్ని ఒప్పుకున్నవాడు పరలోకం వెళ్ళడు, కానీ పాపమును విడిచిపెట్టిన వాడు మాత్రమే పరలోకానికి వెళతారు. ఆలోచన చేస్తే ప్రతి పునరుద్ధాన దినమందు మనము దేవుని యొక్క సన్నిధిలో పాపములను ఒప్పుకుంటున్నాము. మరలా లోకములకు వెళ్ళి పాపము చేస్తూనే ఉన్నాము. మరలా వచ్చి మరలా ఒప్పుకుంటూ ఉన్నాము. ఏదో ఒక దినమందు పాపములోనే మనము చనిపోతున్నాము, నరకానికి వెళ్ళిపోతున్నాము. అందుకోసమే పాపం అనేటువంటిది ఒప్పుకుంటున్నామే, కానీ పాపం అనేటువంటి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము. పాపమునకు టేస్ట్ ఎక్కువ, లేక బాగుంటుంది పాపం అనేటువంటి టేస్ట్. ఆలోచన చేస్తే మిమ్మల్ని ఎక్కడ బిర్యానీ బాగుంటుందంటే పలానా చోట బాగుంటుందండి అంటారు. కేక్ ఎక్కడ బాగుంటుందంటే పలానా చోట బాగుంటుందంటారు. స్వీట్ ఎక్కడ బాగుంటుందంటే పలానా షాప్లో బాగుంటుందండి అని చెప్తారు. ఎందుకంటే దాని టేస్ట్ అనేటువంటిది మీకు తెలుసు కాబట్టి పలానా చోట బాగుంటుందండి అంటారు. మానవులందరూ కూడా పాపము చేస్తున్నారు. ఆ పాపమును ఒప్పుకుంటున్నారే కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. కారణం ఏమిటి తెలుసా? పాపం అనే దానికి టేస్ట్ ఎక్కువ. ఆలోచిస్తే కనుక ఆ పాపములోనే మానవుడు బ్రతుకుతూ ఏదో ఒక దినమందు కన్ను మూసి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి తరుణములో యోవేలు ప్రవక్త చెబుతున్న మాట ఏమిటి తెలుసా? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా దేవుని వైపు తిరగండి అంటున్నాడు యోవేలు ప్రవక్త. అవును ప్రియమైన దేవులారా, మనము ఎలా ఉండాలి అంటే ఉపవాసం ఉండాలంట. ఉపవాసము ఉండి దుఃఖపడుస్తూ దుఃఖించుచు దేవుని ఎదుట మన యొక్క హృదయమును ఏమి చేయాలంటే దారపోయాలి. దేవుని ఎదుట మన హృదయమును దారపోసి మనము దేవుని యొక్క క్షమాపణ మనము కోరుకుంటే ఆయన మన మీదకి రాబోయేటువంటి శిక్ష నుండి మనలను కాపాడుతాడు అని యోవేలు ప్రవక్త సెలవిస్తున్నమాట. చదువుని, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి. ఆలోచన చేస్తే కనుక ఈ సందర్భం అంతా మనం చూచినప్పుడు 15వ వచనం చెప్తున్న మాట చూడండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయండి. ఆలోచన చేస్తే కనుక కింద భాగం అంటాడు, జనులను సమకూర్చండి. ఈ 40 దినాలు ఈ మంగళకాలం అనబడేటువంటి లేక లెట్టు కాలం అనేటువంటి 40 దినాలను ఎప్పుడు ప్రార్థన పెట్టినా రానటువంటి జనులందరూ కూడా వస్తారండి. చాలా హ్యాపీ. నేను మా సంఘంలో అన్నాను, ఎప్పుడు కూడా శుక్రవారం ప్రార్థనకు రారు కదమ్మా, ఈవేళ ఎంతమంది వచ్చారంటే వాళ్ళు అన్న మాట ఏంటి సార్,
ఏమండి, శ్రమ కాలము, శ్రమ కాలము, శ్రమ కోడికలు ఆలోచన చేస్తే కనుక. కాబట్టి ప్రియా దేవుని పిల్లరా, మనందరము కూడా ఏమి చెయ్యాలి అంటే, చేసినటువంటి పాపముల విషయంలో పాపము యొక్క ప్రతిఫలము దేవుని యొద్ద నుండి మన మీదకి రాకమునిపే మనం ఏమి చేయాలి తెలుసా? చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. ఆలోచన చేస్తే దేవుడు మనలో ఎవరినైనా సరే రా అనేటువంటి ఒక మాట పలకగానే సిఆర్ గారు, పాస్టర్ గారు పాట మొదలెట్టాలి. ఏ పాట అమ్మా? పరదేశులమో ప్రియులారా. మీరు భయపడిపోతారు, కానీ అది చచ్చిపోయినట్టు పాడే పాట కాదు. మనిషి భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడే, మనిషి భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడే, ఒరే నీది దేశము కాదురా, ఈ లోకము కాదురా, నీది పరలోకము అనబడేటువంటి దేశము రాని చెప్పటానికి మనుషులు బ్రతుకున్నప్పుడే పాడవలసిన పాట ఇది. దీన్ని ఏమి చేస్తామంటే, మన నూతన సంఘంలో చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు మొదలెట్టాము. అందుకోసమే ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు, విశ్వాసులైనటువంటి వారందరూ కూడా మరీ శ్రేష్టమైన దేశమును వెతుకుచున్నారంట. అనగా పరలోకము అనబడే దేశము. దాన్ని చెప్పటానికి ఈ పాట మాట. ఏ పాట? పరదేశులము ప్రియులారా. మన పురం ఇది కాదంటే, ఒరే మంది లోకమే కాదు, ఈ ఊరే కాదు, ఈ సంఘమే కాదు, ఈ శరీరమే మంది కాదు. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారా, మనందరము కూడా దేవుని యొద్ద నుండి పిలుపు రాకమునిపే మన చేసినటువంటి పాపములను ఒప్పుకొని ఆ పాపములను విడిచిపెట్టి మనము దేవుని ఎదుట దుఃఖపడి కన్నీరు కాచి మన హృదయములను దేవుని ఎదుట కుమ్మరించి ఆయన చిత్తము కొరకు ఎదురు చూడాలి. ఆలోచిస్తే కనుక అందుకోసమే మనం ఏమి చేయాలంటే, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. మనకివ్వనటువంటి స్వార్థ పాఠ్య భాగంలో ఉపవాసం అనే దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగాన్ని చూసినప్పుడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండకండి. ఆలోచిస్తే ప్రియా దేవుని పిల్లరా, ఉపవాసము ఉన్నప్పుడు మనము దుఃఖ ముఖము పెట్టకూడదు అంట. 10,000 పడవేసి ఉన్న వాని వలె కానీ, 10,000 పోగొట్టుకున్న వానిగా కానీ, మరలా పోయినది తిరిగి రాదు అన్నటువంటి పరిస్థితుల్లో కానీ మనం ఉండకూడదంట. అందుకోసం అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖములై ఉండకండి. ఆలోచిస్తే కనుక ఉపవాసము ఎందుకు ఉండాలి అని ఆలోచన చేస్తే, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత కావచ్చు, మనము చేసిన పాపం యొక్క ప్రతిఫలము కావచ్చు, దేవుని యొద్ద నుండి మన మీదకి రాకమునిపే మనము దేవుణ్ణి వేడుకునే విధానమే ఉపవాసము. ఎందుకంటే ఎన్నో సభల్లో, ఎన్నో ఉపవాస ప్రార్థన కూటాల్లో ఈ ఉపవాసం గురించి ఎందరో మాట్లాడి ఉన్నారు. ఆలోచిస్తే కనుక అందుకోసమే చెబుతున్నాడు ఇక్కడ,
ఏమని మాట్లాడుతున్నాడో ఆలోచన చేస్తే గనక ఒక మాటను మనం చదువుకుందాం. ఇరవై 23 చదువుకుందాం. ఒకసారి చదవండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. ఎవడును ఇతర యజమానులకు దాసుడు కానేరడు. ఒకటి దేవునికి, రెండు సిరికి. సిరి అనగా ధనము. ప్రియమైన దేవుని పిల్లరా, పిల్లల్ని చుట్టాలు వచ్చినప్పుడు అడుగుతున్న మాట, ఒరే నీవు ఎవరి పిల్లడురా అంటే ఫలానా ఆయన కొడుకుని అంటాడు. ఒరే నువ్వెవరి పార్టీరా అన్నామనుకోండి, అమ్మా ఎవరు పిల్లవాడు అంటే ఫలానా ఆయన కొడుకుని అంటాడు. నీవు మీ అమ్మ పార్టీయా మీ నాన్న పార్టీ అని అడగగానే వాడు ఏమంటాడు? ఏది చెప్పాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే అమ్మ పార్టీ అంటే నాన్న చిన్నగవుతాడు, నాన్న పార్టీ అంటే అమ్మ కోపం వస్తుంది. దేవుడు కూడా ఏమి మాట్లాడుతున్నాడు అంటే, ఈ లోకములో ఉండే దేనిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఆలోచిస్తే కనుక మీరు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అది మీకు దూరం అయిపోతుందని రాయబడి ఉంది. అందుకోసమే చెబుతున్నాడు, ఎవడును ఇతర యజమానులకు దాసుడు కానేరడు. ఒకటి దేవుణ్ణి, రెండు సిరిని. ఈ రెండిటిలో ఏదో ఒక్కదాన్ని మాత్రమే మానవులు ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించామా సిరికి దూరంగా ఉంటాము అంటే మన మనసు సిరి మీద ఉండదు, ధనం మీద ఉండదు. మన మనసు సిరి మీద ఉన్నదా, మన మనసు దేవుని మీద ఉండదు. ఉదాహరణకి చెప్పాలి అంటే, యోధా మనస్సు దేవుని మీద కంటే ధనం మీదే ఉన్నది. అందుకోసమే దేవుణ్ణి అప్పగించి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎవడను ఇతర యజమానులకు దాసుడికే అనేరడు. వాడు ఏమి చేస్తాడు? ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరి ఒకరిని తృణీకరించును. అంటే ఈ లోకమును ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి దూరం అయిపోతావు. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే లోకం మీద నీకు ఆశ అనేటువంటిది ఉండదు. అందుకోసం అంటున్నాడు, ఆ యోధ చేసినటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే, ధనమును ప్రేమించాడే కానీ నిత్య జీవమును ప్రేమించలేకపోయాడు. కాబట్టి నిత్య నరకములోకి వెళ్ళిపోయాడు యోధ. యేసుప్రభు తన 12 మంది శిష్యులతో చెప్పిన మాట, అనేక మంది ప్రజలు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు. ఆ సందర్భంలో వాళ్ళందరూ అన్నారు, ప్రభువా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు రొట్టెలు భుజించడం వలన, సూచిక్రియలు చూచడం వలన, సూచిక్రియలు చూచడానికి రావట్లేదు కానీ రొట్టెలను భుజించడం వరకు వస్తున్నారని. కానీ ఆ దినము నుండి అనేక మంది యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో యేసుప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. ఆ సందర్భంలో పేతురు అంటున్న మాట, ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము? నీవే నిత్య జీవపు మాటల గలవాడవు, నిత్య జీవపు మాటల గలవాడవు నీవు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అని పేతురు గారు నిత్య జీవం కొరకు చూస్తుంటే, యోధా మాత్రము ధనము కొరకే చూశాడు. అందుకోసమే యోధ నరకానికి పోయాడు. పేతురు గారు నిత్య జీవం కొరకు సిద్ధపడ్డాడు. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారా, అందుకోసమే మనందరం ఏమి చెయ్యాలి అంటే, లోకమును ప్రేమించి మరణాన్ని తెచ్చుకొని నరకానికి వెళ్ళిపోక మునిపే
మనము దేవుని వైపు తిరిగి చేసిన పాపము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క చిత్తము కొరకు ఎదురు చూడాలి. ఆలోచన చేస్తే కనుక మనందరికీ తెలుసు, నినివే పట్టణం గురించి మనందరికీ తెలుసు కదా అమ్మా. అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. నాకు టైం ఏమీ కనపట్టలేదు, నాకు టైం కనపట్టలేదు కాబట్టి నాకేం తెలియదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆలోచన చేస్తే కనుక నినివే పట్టణం గురించి మనందరికీ తెలుసు కదా. ఎంతకీ నినివే పట్టణ ప్రజలు చేసిన పాపం ఏంటి అసలని? మీరు ఎన్నో ఉపవాస ప్రార్థన కూటాలు విన్నారు, వెళ్ళారు, దైవ సేవకులు చెప్పగా విన్నారు, మీరు కూడా చదివారు కదా బైబిల్ గ్రంథం. ఎంతకీ అసలు నినివే పట్టణస్తులు చేసిన పాపం ఏమిటి? 40 దినాలు ఉపవాసం ఉన్నారని ఆలోచించాము. ఎంతకీ అసలు నినివే పట్టణస్తులు చేసిన పాపం ఏమిటి అమ్మా? ఎవరు చెప్తారు? ఆలోచించేయండి. నినివే పట్టణస్తులు అంటే ఉపవాసం అనగానే దైవ సేవకులు ఎందరో మాట్లాడుతూ ఉంటారు. యోనా గ్రంథము ఎత్తిపట్టి ఆ నినివే పట్టణం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎంతకీ అసలు నినివే పట్టణస్తులు చేసిన పాపం ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఆలోచించేద్దాం అమ్మా. యోనా గ్రంథము 1 ఒకసారి చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఆలోచించేద్దాం. నేను ముందుగానే చెప్పాను 4 సందర్భాలు. 1, మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉన్నారని. 2, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు అని. ఏలియా గారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు అని. నినివే పట్టణ ప్రజలు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారని మనం ఆలోచించాం కదా. దేవుడు నినివే పట్టణస్తులు చేసిన పాపమును బట్టి ఆ పట్టణాన్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అనుకున్నప్పుడు చివరి అవకాశాన్ని వారికి ఇచ్చాడు దేవుడు. ఒక అవకాశం ఇచ్చాడు, చివరి అవకాశము. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారా, ఆ ఒక్క అవకాశం ఇచ్చాడు. అవకాశం ఏమిటంటే 40 దినాలకి ఈ నినివే పట్టణం అంతా నాశనం అయిపోబోతుంది కాబట్టి నీవు వెళ్ళి నినివే పట్టణ మహాపురములో నీవేమి చేస్తావంటే జరగబోయే దానిని తెలియచేయమన్నాడు, సమాచారాన్ని పంపించాడు. ఎట్టకేలకి యోనా వెళ్ళాడు. ఒక దిన ప్రయాణమంత దూరము నడుచుకుంటూ ఈ నినివే పట్టణము నాశనం అయిపోతుంది అని 40 దినాలకి చెప్పగానే అందరూ మారు మనసు పొందారు. దేవుని యొక్క కోపము వారి మీదకి రాలేదు. అంతేనా? ఇంకేముందా? అంతేనా? ఇంకేముందా? అంతే. ఆలోచన చేస్తే ప్రియా దేవుని పిల్లారా, ఇంతకీ అసలు నినివే పట్టణస్తులు చేసిన పాపం ఏమిటి? ఇది నా ప్రశ్న. నినివే పట్టణస్తులు చేసిన పాపం ఏంటి? మీరు యోనా గ్రంథంలో ఎంత వెతికినా దొరకదు. ఆలోచన చేస్తే కనుక యోనా గ్రంథంలో మీరు ఎంత వెతికినా దొరకదు. వాళ్ళు చేసిన పాపం ఏమిటో ఆలోచన చేస్తే కనుక
ఒక్కసారి నేను దానిని మీకు తెలియజేసి ముగిస్తాను. నహూము గ్రంథం 3వ అధ్యాయం. ఆ నహూము గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచ్చి చదవండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. 768వ పేజీ, 768వ పేజీ. మా తల్లులు తెగనెత్తుతున్నారు. అమ్మా తీశారు అందరూ. 768వ పేజీ 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటున్నాము. చదవమా. నినివేను గూర్చిన దేవోక్తి అంట ఈ నహూము గ్రంథము. దేని గురించి రాయబడ్డాది అంటే నినివే పట్టణమును గూర్చి రాయబడినటువంటి దేవుని యొక్క వాక్కటిది ఈ యొక్క నహూము గ్రంథము. ఆజ్ఞిస్తే కనుక ఈ నినివే పట్టణమును గూర్చి రాయబడినటువంటిది నహూము గ్రంథము. ఇప్పుడు 3వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం కానీ చదువుకుందాం. 3వ అధ్యాయము 4వ వచనము. చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి ఆజ్ఞిస్తే గనక ఈ నినివే పట్టణ ప్రజలు ఎలా ఉన్నారు అంటే అందమైన వారుగా కనబడుతున్నారు, లేక నినివే పట్టణం అనేటువంటిది సుందరమైనటువంటి పట్టణముగా కనబడుతుంది. మన అమెరికా దేశంలో లాస్ ఏంజెల్ అనేటువంటిది మనం చూస్తాము కదా. అమెరికా దేశంలో లాస్ ఏంజెల్ అనేటువంటి ఒక ప్రాంతము. ఆ ప్రాంతానికి లాస్ ఏంజెల్ అని ఎందుకు పెట్టారు అంటే దేవదూతలు ఉండేటువంటి పట్టణం అంటది. ఆ దేవదూతలు ఎవరంటే అందమైనటువంటి సినిమా హీరోయిన్లు హీరోలు ఉండేటువంటి పట్టణం అంట. అందుకోసం దానికి లాస్ ఏంజెల్ అని పెట్టారు. ఆరోగ్యస్తే ప్రియా దేవుని పిల్లారా, ఈ యొక్క కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లాస్ ఏంజెల్ అనేటువంటి పట్టణము చూడటానికి చాలా అందమైన దానిగా కనబడ్డది. ఎప్పుడు అంటే దేవుని మీదకి మనిషి తిరగబడినప్పుడు. ఆలోచిస్తే ప్రియా దేవుని పిల్లారా, ఆ సినిమా వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో ఏమడిగారంటే మీరు ఇలా ఉండటానికి గల కారణం ఏమిటి, మీకు ఎన్ని మార్కులు అంటే ఒక ఆమె అన్నది దేవుడు జీరో, దేవుడు జీరో, దేవుడు జీరో. దేవుడికి వాడు ఇచ్చినటువంటి స్థానం ఏమిటో తెలుసా? విలువలేని స్థానము. మొదట తల్లి, 2 తండ్రి, 3 గురువు. ఈ ముగ్గురికి మనం స్థానం ఇచ్చాము కానీ దేవునికి స్థానం ఇవ్వలేదు. ఆ హీరోయిన్ చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? దేవుడు మా ముందు జీరోని దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి లాస్ ఏంజెల్ అంతా కూడా ఆ యొక్క అగ్నికి కాలిపోయింది. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. ఆలోచన చేస్తే ఈ నినివే పట్టణం అనేటువంటిదంట చక్కని పట్టణం అంట, అందమైనటువంటి పట్టణము. ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి దేవుడు తెలుసా? చిల్లంగితనము జరిగిస్తారంట. చిల్లంగితనము, చేతబడులు అంటారు చూసారా, అటువంటివి. అయితే కింద 5వ వచనం చదువు చూడండి ఒకసారి. నాలుగు వచ్చిన చక్కని దానివై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనమును జరిగించి సంసారులను అమ్మివేసిన పట్టణం అంట. ఇంతకే
నినివే పట్టణస్థులు చేసిన పాపం ఏంటంటే సంసారులను అమ్మివేశారు. సంసారులను అమ్మివేయటం అంటే భక్తిగా బ్రతుకుతున్న వారిని, దేవుడి కొరకు బ్రతుకుతున్న వారిని ఏమి చేశారంటే తప్పు చేయటానికి పురుకొల్పినటువంటి పట్టణం అది. వాళ్ళు ఏమి చేశారంట? సంసారులనే అమ్మి వేసినటువంటి పట్టణం అంట. అందుకోసమే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తున్నప్పుడు చివరి హెచ్చరికగా, చివరి అవకాశముగా యోనాను పంపించాడు దేవుడు. ఆరోగ్యస్తే ప్రియమైన దేవుని పిల్లరా, మనందరము కూడా పాపము చేసిన వారమే. ఏ భేదము లేదు. మానవులందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నాం కదా. మనందరము పాపము చేశాము కదా. మన పాపములను ఒప్పుకొని ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి ఆయన యొక్క చిత్తానికి లోబడితే ఆయన మనల్ని క్షమించవచ్చును. ఆలోచిస్తే కనుక ఆయన మనల్ని ఒకవేళ క్షమించవచ్చునేమో. ఎందుకని ఆలోచన చేస్తే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఫలింపనప్పుడు తోట మాలితో తోట యజమాని చెప్పిన మాట తెలుసా? ఎందుకు ఈ నేల సారము వ్యర్థమైపోవాలి, ఈ చెట్టును నరికి వేయమంటే తోటమాలి అంటాడు తెలుసా? అయ్యా, ఒక్క సంవత్సరము గొడవిము, నేను ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, ఫలించిందా సరే, లేని ఎడల నేను దాన్ని తీసివేస్తాను అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని, మన భక్తి కానీ, మన తెలివితేటలు కానీ, మన బలము కానీ, దీనిని బట్టి మనము సజీవులుగా లేదు కానీ దేవుని యొక్క కృప ద్వారా ఈ దినమందు మనము సజీవులుగా ఉన్నాము. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అయితే సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమందు సజీవులైనటువంటి మనందరూ కూడా దేవుని యొక్క మందిరంలోకి చేరి ఈ ఎపిఫానియా లోదన సంఘంలో ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించినగాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చే దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయపు తలంపులు కావాలనుగాక. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగినాయాత్మాయి యెహోవా దేవా విరిగి నలిగినాయటి హృదయాంబలక్షంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నేనారు తోడను మేలు సేయుము ప్రాకటంబుగా యెరూషలేమునకు ప్రాకారముల గట్టింపుము అంతటా నీటి యుక్తంబు బలులు యాగములు సర్వంగా హోమము లెంతో ఇష్టంబు బలిపీఠం మీద ఎన్నో కోడెలను జల్లార్పింతు దహన బలి నీకు నా